ఆశీర్వాద సమయం, నూరేళ్ల ఆశీర్వాదం కుటుంబంలో నిలిపే దేవుని సమయం. ఆశీర్వాద సమయం, పరిశుద్ధాత్మ అభిషేకం కృమ్మారించే తరుణం, ఆశీర్వాదానంద తరుణం. నూరేళ్ల ఆశీర్వాదం కుటుంబంలో నిలిపే దేవుని సమయం, ఆశీర్వాద సమయం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. బ్లెస్సింగ్ టైం అనేటువంటి ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశం నాలో ఒక ముళ్ళు అనే మాటను మనం ధ్యానం చేద్దాం. నీ బలహీనతను చూసి నువ్వు బాధపడుతున్నావేమో, నీలో ఉన్నటువంటి అనారోగ్యాన్ని బట్టి నువ్వు చింతిస్తున్నావేమో, నీలో ఉన్న సమస్యను బట్టి నువ్వు చింతిస్తున్నావేమో. దేవుడు అది ముళ్ళుగా నీలో పెట్టాడు. దేవుని అనుమతితోనే ఆ ముళ్ళును దేవుడు పెట్టాడు. హల్లెలూయా. దేవుడే ఆ ముళ్ళును నీలో ఉంచాడు. ఇదే అంశం ధ్యానం చేస్తున్నాం. నాలో ఒక ముళ్ళు అనే మాటను ధ్యానం చేస్తున్నాం. రైట్. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుదాం. కొరింథీయులు 2వ కొరింథీయులు 12వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదాం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అత్యధికముగా హెచ్చిపోకుండా, గమనించండి దేని బిడ్డలారా, నాకు శరీరంలో ఒక ముళ్ళును దేవుడు పెట్టాడు. నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగుగొట్టుటకు అని వ్రాయబడి ఉంది. పౌలు భక్తుడు అంటున్నాడు, ఆయనలో ఒక ముళ్ళును పెట్టాడు. ముళ్ళు అనగా సమస్య. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, బహుశా నీలో ఉన్నటువంటి వైకల్యమును బట్టి, నీలో ఉన్నటువంటి అనారోగ్యమును బట్టి, నీలో ఉన్నటువంటి అసౌకర్యమును బట్టి, నీలో ఉన్న కష్టమును బట్టి చింతిస్తున్నావేమో. నాకే ఎందుకు ఇలా అవుతుంది, నాకే ఎందుకు ఇలా అవుతుంది, నాకెందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇట్లా అవటం, నాకే ఇన్ని కష్టాలా, నాకే ఈ నొప్పిన, నాకే నా ఈ అనారోగ్యం, నాకే ఎందుకు వస్తుంది అని చింతిస్తున్నావేమో. దేవుడు అనుమతితోనే ఆ ముళ్ళును ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమస్య రావడం జరిగింది. ఈరోజు ప్రభు అంటున్నాడు, నువ్వు హెచ్చిపోకుండా నిమిత్తము, నువ్వు దేవుని దగ్గరనే మోకరించి ఉండటానికి, మాటి మాటికి దేవుడు నిన్ను తన కృపతో నింపటానికి, నువ్వు దేవుని దగ్గర మోకరించటానికి, ప్రార్థనలో కూర్చోటానికి బహుశా బలహీనత అనే ఒక ముళ్ళును దేవుడు పెట్టాడేమో. దాన్ని బట్టి నువ్వు చింతించకు, దేవుని స్తుతించి. ఇంకా అనేక మంది భక్తులు ఉన్నారు, వారిలో కూడా దేవుడు ఒక బలహీనత పెట్టాడు. ఆ బలహీనతను బట్టి వాళ్ళు ఇంకా దేవునికి దగ్గరయ్యారు, దేవునికి దూరం కాలేదు. కానీ నువ్వు అనుకుంటున్నావు, నాకే ఎందుకు ఇలా అవుతుందన్నా, నాకే ఎందుకన్నా ఇన్ని కష్టాలు అని ఏడుస్తున్నావు, నాకే ఎందుకు ఈ అనారోగ్యము అని చింతిస్తున్నావు. అది దేవుడు పర్మిషన్తోనే ఏర్పాటు చేయబడింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. బలహీనత, ఒక్కొక్కరిలో ఒక్కొక్క బలహీనత ఉండొచ్చు. బహుశా లేయాలో బలహీనత లేదా? లేయా జబ్బు కళ్ళది అని వ్రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేయా జబ్బు కళ్ళది అని వ్రాయబడి ఉంది. మరి లేయా బలహీనతను బట్టి ఆమె కుమిలిపోయి ఉండవచ్చు అప్పుడు. కానీ లేయా బలహీనతను బట్టి దేవుడు ఆమెను రెట్టింపుగా దీవించాడు, రెట్టింపుగా ఆశీర్వదించాడు. ఎప్పుడు నీవు బలహీనుడవో, ఎప్పుడు నీవు బలహీనురాలవో, అప్పుడు నువ్వు బలవంతురాలవి. మనం ఎప్పుడు బలహీనులమవుతామో అప్పుడే మనం బలవంతులమవుతాం. మనము హెచ్చిపోకుండా నిమిత్తము
దేవునికి అంటు పెట్టుకొని ఉండు నిమిత్తము దేవుని దగ్గర మోకరించి ఎల్లప్పుడూ ప్రార్థనలో గడిపే ఉండటానికి ఒక బలహీనత అనే ఒక ముళ్ళును మనలో దేవుడు అనుమతిస్తాడు. ఆ బలహీనత నేనేం చేయలేదు, దేవునికి ఇంకా దగ్గర చేస్తుంది. ఆ బలహీనతను బట్టి నీ ప్రాణము పోకుండానే దేవుడు కాపాడుతాడు. అయితే దేవునికి దగ్గర ఉండటానికి, దేవునితో ఉండడానికి, దేవుని అంటి కట్టుబడి ఉండటానికి, దేవుని మోకరించి స్తుతించటానికి ఆ బలహీనత దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి నీలో ఉన్నటువంటి బలహీనతలను బట్టి నువ్వు ఎప్పుడు చింతించగాకు, నీలో ఉన్న అనారోగ్యమును బట్టి చింతించగాకు, నీలో ఉన్న సమస్యను బట్టి నువ్వు చింతించగాకు, నీలో ఉన్న వైకల్యమును బట్టి నువ్వు చింతించగాకు. ఎప్పుడు కూడా ఆ బలహీనత నీ మేలు కోసమే, ఆ ముళ్ళు నీ మేలు కోసమే. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైన దేని బిడ్డలారా, 2 కొరింథీ 12:8 చదువుతాం. అది నా యుద్ధ నుండి తొలగిపోవాలనని దాని విషయం ఈ ముమ్మారు ప్రభును వేడుకొంటిని. ఈ సమస్య వలన నేను మనశ్శాంతి లేకుండా ఉన్న ప్రభువా, ఇదొక్కటి పోతే నెమ్మదిగా ఉంటా ప్రభువా, ఈ సమస్య ఒక్కటి పోతే నేను నెమ్మదిగా ఉంటా ప్రభువా అని పౌలు భక్తుడు కూడా ప్రార్థన చేసుకున్నాడంట. నా యుద్ధ నుండి తొలగిపోవాలని దాని విషయమే ముమ్మారు ప్రార్థన చేసుకున్న, ప్రభువుని వేడుకున్నా. హల్లెలూయా. చాలాసార్లు అనుకున్నావేమో కదా, ఇదొక్కటి లేకుండా ఉంటే బాగుండేది, ఈ సమస్య ఒక్కటి నాకు లేకుండా ఉంటే బాగుండేది, ఈ అనారోగ్యం ఒక్కటి లేకుండా ఉంటే బాగుండేది, ఈ ప్రాబ్లం ఒకటి లేకుండా ఉంటే బాగుండేది, ఈ బలహీనత ఒక్కటి నాకు లేకుండా ఉంటే బాగుండేది, ఈ వైకల్యం ఒక్కటి లేకుండా ఉంటే బాగుండేది, అన్నీ కరెక్ట్గా ఉండేవాడిని, నెమ్మదిగా ఉండేవాడిని అని అనుకుంటుండొచ్చు. నీ బలహీనతే నీ విజయం, నీ బలహీనతలే నీ బలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేక మార్లు ప్రార్థన చేసుకున్నాడు, దేవుని అడిగాడంట, ఈ బలహీనత, ఈ ముళ్ళు తీసే ప్రభువా. మాటి మాటికి ఈ సమస్యను బట్టి ఏడవాల్సి వస్తుంది, ఈ ముళ్ళును బట్టి ఆ నొప్పిని భరించాల్సి వస్తుంది, బాధపడాల్సి వస్తుంది అని అనేక సార్లు ఆయన ప్రభుని వేడుకున్నాడు. హల్లెలూయ, ప్రభుని వేడుకున్నాడంట. ఈరోజు ఈ సందేశం వింటున్నటువంటి బ్రదర్, నీలో ఉన్న ఒక బలహీనతను బట్టి, నీలో ఉన్న ఒక వీక్నెస్ను బట్టి, నీలో ఉన్న ఒక సమస్యను బట్టి నువ్వు కన్నీళ్లు గారుస్తున్నావేమో. ఇదొక్కటి పోతే బాగుంటుంది, ఈ సమస్య ఒక్కటి విడిచిపోతే బాగుంటుందని అనేకసార్లు నువ్వు వేడుకుంటున్నావేమో, కానీ అది బాగా కావట్లేదేమో. అనేక సంవత్సరాల నుంచి సమస్య ఉందేమో, ఒక బలహీనతతో, ఒక సమస్యతో నువ్వు ఇబ్బంది పడుతున్నావేమో. అయితే భయపడగాకు, ప్రభు సమాధానం ఇస్తున్నాడు ఈరోజు నీతో. హల్లెలూయ. 9వ వచనం చదువుతాం. 2 కొరింథీ 12:9 చదువుతాం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేక సార్లు ముమ్మారు ప్రభును వేడుకున్నాడంట, ఈ బలహీనత తీసే ప్రభువా, ఈ ముళ్ళును తీసే ప్రభువా, నేను భరించలేకున్నా ఈ ప్రాబ్లం అని ప్రార్థన చేసుకుంటే దేవుని నుంచి వచ్చినటువంటి సమాధానం ఏంటంటే, అందుకు నా కృప నీకు చాలును అన్నాడంట దేవుడు. హల్లెలూయ. ఈరోజు సమాధానం ఇస్తున్నాడు దేవుడు. నువ్వు సమస్యను అనుభవిస్తున్నావు, ఒక బలహీనత, ఒక వైకల్యం, లేకపోతే ఒక ప్రాబ్లం నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. అనేకసార్లు ప్రయత్నించినావు ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి అని, ఈ సమస్య నన్ను విడిచిపోతే నేను నెమ్మదిగా ఉంటానని అనేకసార్లు దేవుని అడిగినా ఆ సమస్య పోలేదేమో బహుశా. దేవుడు అంటున్నాడు, నా కృప నీకు చాలును బిడ్డ, నీకేం కాదు, నువ్వు భయపడకు. ఆ బలహీనత నేనే నీ యందు ఉంచా, నువ్వు నాతో ఉండాలని. ఆ బలహీనతను బట్టి నువ్వు నాకు దగ్గరగా ఉండాలని, ఆ బలహీనతను బట్టి నువ్వు నన్ను ఎప్పుడు స్తుతిస్తూ ఉండాలని, ఆ బలహీనతను బట్టి నువ్వు ఎప్పుడు నన్ను ప్రార్థిస్తూ ఉండాలని నేనే అనుమతి ఇచ్చాను. నీకేమి కాదు, నా కృప నీకు చాలు, భయపడకు అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయ. నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుతున్నదని ఆయన నాతో చెప్పాను. నీ బలహీనతలో నా శక్తి పరిపూర్ణమవుతుంది అంటున్నాడు దేవుడు.
అవును, నువ్వు పొందుతున్నటువంటి ఆ వేదనలో, నువ్వు అనుభవిస్తున్న ఆ కష్టములో, ఆ బాధలో దేవుని శక్తి పరిపూర్ణమవుతుంది. ఆయన యొక్క శక్తి ఏంటో, ఆయన బలం ఏంటో, ఆయన గొప్ప కార్యాలేంటో నీ జీవితంలో జరగబోతున్నాయి. దేవుడు నీకు అట్టి అద్భుతాలు చూపించబోతున్నాడు. బలహీనురాలు అయినటువంటి లేయా, ఆ లేయా జీవితంలో దేవుని కృప చాలు. దేవుని కృపను బట్టి ఆమె దేవుని శక్తి, దేవుని మహిమ, దేవుని కార్యములు ఏంటో బయలుపరచబడ్డాయి. లేయా జీవితం ఎంత దీవించబడిందో చూశాం. లేయా కుటుంబం ఎంత దీవించబడిందో చూశాం. దేవుడు ఆమెను ఎంత ప్రేమించాడో, ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడో కూడా మనం చూశాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమని దేనిపిట్లారా, ప్రభు అంటున్నాడు ఈ రోజున, బలహీనుడను నేను, నా వల్ల ఏమీ అవ్వట్లేదు, బలహీనురాలను నేను, నా వల్ల ఏమి చేయలేకపోతున్నా, ఈ సమస్య వలన నేను ఇబ్బంది పడుతున్నాను, ఈ కష్టమును బట్టి నేను ఇబ్బంది పడుతున్నాను, ఈ సమస్య ఒక్కటి నాలో నుండి పోతే నేను నెమ్మదిగా ఉంటా, ఈ ప్రాబ్లం ఒక్కటి పోతే నేను నెమ్మదిగా ఉంటా అని ఆ బలహీనతను తలుచుకుంటూ ఏడుస్తున్నావేమో, ప్రభు అంటున్నాడు, నీ శరీరంలో ఆ ముళ్ళును నేనే పెట్టా. ఆ బలహీనతను బట్టి నువ్వు ఎప్పుడు స్తుతిస్తూ ఉండాలని, ఆ బలహీనతను బట్టి ఎప్పుడు నన్ను ఆరాధిస్తూ ఉండాలని, నాకు దగ్గరగా ఉండాలని నేనే అనుమతి ఇచ్చా అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. తర్వాత లైన్ చదువుదామా. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తం విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. హల్లెలూయా. నా బలహీనత యందే బహుగా సంతోషంగా అతిశయపడతా అంటున్నాడు. బలహీనతలో సంతోషంగా ఉన్నాడు. బలహీనతను బట్టి అయినా అతిశయిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప వాక్యం ఇస్తున్నాడు చూడండి దేవుడు ఈరోజు. నీలో ఉన్న బలహీనతలో, నీలో ఉన్నటువంటి ఆ సమస్యలో నీవు సంతోషించాలి. అందుకే ఆయన అంటున్నాడు, నేను ముమ్మారు ప్రభుని అడిగా, అయితే ప్రభు ఏం సమాధానం ఇచ్చాడంటే, నా కృప నీకు చాలును బిడ్డ అన్నాడు. నా శక్తి పరిపూర్ణమవుతుంది అని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. బలహీనతలోనే సంతోషంగా ఉన్నాడు పౌలు భక్తుడు. బలహీనతలోనే ఆయన అతిశయపడుతున్నాడు. బలహీనతలోనే బలముంది. నీ బలహీనతను బట్టి నువ్వు కృంగిపోవాకు. నీ బలహీనతను బట్టి నువ్వు కృంగిపోవాకు. నీ బలహీనతను బట్టి నువ్వు ఇంకా దేవుని స్తుతించు. నీ బలహీనతను బట్టి దేవునికి ఇంకా దగ్గర కావాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, బహుశా నీలో ఉన్నటువంటి ఆ సమస్యను బట్టి నువ్వు ప్రతిరోజు ఏడుస్తున్నావేమో, కన్నీళ్లు గార్చి దుఃఖపడుతున్నావేమో. నాకే ఎందుకు ఇట్లా అయ్యింది, నా దేహంలోనే ఎందుకు ఇలా జరిగింది, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, నాకే ఎందుకు ఈ జబ్బు వచ్చింది, నాకే ఎందుకు ఈ అనారోగ్యం వచ్చింది, నాలోనే ఎందుకు ఈ సమస్య ఉంది, ఈ ముళ్ళు ఎందుకు పెట్టాడు దేవుడని ఏడుస్తున్నావేమో. నీ సమస్య, నీ బలహీనత నీకు మేలు కోసమే దేవుడు ఏర్పాటు చేశాడు. అది నీ మేలు కోసమే. అందుకే పౌలు అంటున్నాడు, ఆయన ఆ పౌలు భక్తుడు, నా బలహీనతల యందే నేను బహు సంతోషంగా ఉన్నా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నా బలహీనతల యందే నేను సంతోషంగా ఉన్నా. బలహీనత ఉంటే ఏమి, ప్రభు అన్నాడు కదా, నా కృప నీకు చాలు అన్నాడు కదా, భయపడకు నా కృప ఉంది నీ మీద అన్నాడు కదా. బలహీనత ఉంటే ఏమి, నా కృప నీకు చాలులే అంటున్నాడు కదా. కృప ఉందిలే, భయపడకు. సమస్య అయితే ఏమి, కృప ఉంది కదా. ఇబ్బంది అయితే ఏమి, కృప ఉంది కదా. వ్యాధి రోగములు అయితేనేమి, కృప ఉంది కదా. ఆయన కృప మనకు చాలినంత ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రభు అంటున్నాడు ఈ రోజున, నీ బలహీనతను బట్టి నువ్వు భయపడగాకు. నీ బలహీనతను బట్టి నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. నీలో ఉన్నటువంటి ఆ ముళ్ళును బట్టి నువ్వు భయపడకు. హల్లెలూయా. ఈరోజు అంశం ఇదే, నాలో ఉన్న ఒక ముళ్ళు. హల్లెలూయా. నాలో ఒక ముళ్ళు అనే మాటను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఏ ముళ్ళు పెట్టాడు దేవుడు? ఈ ప్రాబ్లం ఒక్కటి లేకుంటే బాగుండేదన్న నాలో. ఈ సమస్య ఒక్కటి లేకపోతే నాకు నెమ్మది ఉంటుందన్న.
ఈ ఇబ్బంది ఒక్కటి నాకు లేకపోతే నేను మనశ్శాంతిగా ఉంటానన్నా, ఈ కష్టం ఒక్కటి నాకు లేకపోతే ఇంకేం ప్రాబ్లం ఉండదని నాలో అనుకుంటున్నావేమో. కానీ దేవుడు ఆ బలహీనత, ఆ ముళ్ళును అట్లే ఉంచాడేమో. ఎందుకు అలాగే ఉంచాడో అర్థం చేసుకో ఈ రోజున. దాని యందు సంతోషించు. దేవుడు నీ మేలు కోసమే దాన్ని ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయ. ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించండి, మరొక మాట మనం చదువుదాం. 2 కొరింథీ 12వ అధ్యాయం 10వ వచనం మనం చదువుదాం. 2 కొరింథీ 12వ అధ్యాయము 10వ వచనం. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. హల్లెలూయ. ఎప్పుడు నేను బలహీనుడనో అప్పుడే బలవంతుణ్ణి అంటున్నాడు. అవును, నీవు బలహీనురాలవు అయి ఉన్నావేమో ఇప్పుడు. అయితే నీవే అందరికంటే బలవంతురాలవు. ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను నేను. అందుకే సంతోషిస్తున్నా. హల్లెలూయా. ఎంత సంతోషమో చూడండి. నీకున్న ప్రాబ్లమ్ను బట్టి కుమిలిపోవాకు, నీలో ఉన్న సమస్యను బట్టి నువ్వు చింతించగాకు. దేవుని కృప నీకు చాలినంతగా ఉంది. ఆయన కృప ఉంది కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రూపముగా నీకు అది మేలే చేస్తుంది. నీ మేలు కోసమే ఆ సమస్య ఉంది కాబట్టి చింతించగాకు. పౌలు భక్తుడు అంటున్నాడు, నిందలలో, అంతకంటే ముందు బలహీనతలలో, నిందలలో, ఇబ్బందులలో, హింసలలో, ఉపద్రవములలో నేను సంతోషంగా ఉన్నా, సంతోషిస్తున్నా. టెన్షన్ పడట్లేదు. ఎందుకు టెన్షన్ పడాలి? దేవుడే ఆ ముళ్ళును పెట్టాడు దేవునికి దగ్గరగా ఉండడానికే. దేవునికి అది సమీపంగా మనం బ్రతకటానికి, ఎల్లప్పుడూ మనం దేవుని సన్నిధిలో మోకరించటానికే దేవుడు ఆ బలహీనత పెట్టాడు. అదే నాలో ఉన్న ఒక ముళ్ళు. ఏంటి ఆ ముళ్ళు? నిన్ను బాధ పెడుతున్న సమస్య ముళ్ళు. నీ బలహీనతే ఒక ముళ్ళు. నీ ఇబ్బందే ఒక ముళ్ళు. నువ్వు అనుభవిస్తున్న కష్టమే ఒక ముళ్ళు. పోవట్లేదు. అనేకసార్లు ప్రార్థించినా బాగా కావట్లేదు. ఎన్నో మార్లు ప్రార్థించినా. అయితే ఈరోజు ప్రభు అంటున్నాడు, నా కృప నీకు చాలు, సంతోషంగా ఉండు. హల్లెలూయ. ఆ ఉన్నటువంటి ప్రాబ్లం, ఆ బలహీనత నేనేం చేయలేదు. ప్రాణాపాయం ఇది కాదు. నిన్ను నాకు దగ్గరగా చేర్చడానికి ఆ ముళ్ళు ఉంది, ఆ బాధ ఉంది. ఆ బలహీనతను దేవుడే పెట్టాడు. హల్లెలూయ. ఆ బలహీనతను బట్టి ఇంకా నువ్వు సంతోషించు అంటున్నాడు దేవుడు. గమనించండి నేను పిల్లరా, ఉపద్రవములలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషంగా ఉన్నా, సంతోషిస్తున్నా. ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడను అంటున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను నేను. ఎప్పుడైతే నువ్వు కృంగిపోతావో అప్పుడే బలం తెచ్చుకో. సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయి. అనేక మార్లు ప్రార్థించిన నీ సమస్య పోలేదా? అనేకసార్లు ప్రార్థించిన నీలో ఉన్న ఆ ఇబ్బంది పోవడం లేదా? అయితే దేవునికి ఎల్లప్పుడూ దగ్గర ఉండటానికి ఏర్పాటు చేశాడేమో దేవుడు. ఆ కష్టం, ఆ నష్టం, ఆ బాధ నీ మేలు కోసమేనేమో. దేవుని స్తుతించు. హల్లెలూయ. మరొక మాట మనం చదువుదాము. ఆదికాండం 32వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. ఆదికాండం 32వ అధ్యాయం 25వ వచనం. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాట వలన యాకోబు తొడగూడు వలిసెను. హల్లెలూయా. ప్రార్థించాడు, నన్ను దీవించేంత వరకు నేను విడిచిపెట్టను అన్నాడు. మగసరిగలవాడు అనే అంశం మనం గతంలో ధ్యానం చేశాం. రాత్రంతా కూడా పెనుగులాడినాడు దేవునితో, ప్రార్థనలో పోరాడినాడు. అయితే చివరికి గెలిచేటువంటి సమయంలో ప్రభు గమనించండి దేవుని బిడ్డలారా, యాకోబు తొడగూటి మీద కొట్టాడు. తొడ నరము వాపు వచ్చింది. అందుకే అక్కడ వ్రాయబడింది, హల్లెలూయా, పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వలిసెను. గమనించండి దేవుని బిడ్డలారా, తొడగూటి మీద అతన్ని కొట్టెను.
ఆ తర్వాత వచనాలు మీరు చదవండి. అతను కుంటుతూ నడిచెను అని ఉంది. ఆ తర్వాత అంటున్నాడు దేవుడు, నీ పేరేం పేరు అని అడుగుతున్నాడు. నా పేరు యాకోబు ప్రభు అంటున్నాడు. నీ పేరు ఈరోజు నుండి యాకోబు కాదు, ఇశ్రాయేలు అని మార్చినాడు. దేవుడు ఆశీర్వదించినాడు. మరి బలహీనత, యాకోబును తొడగూటి మీద కొట్టాడు దేవుడు. ఆయన కుంటుతూ నడుస్తూ ఉన్నాడు. ఒక బలహీనత వచ్చింది ఆయనలోనికి, కానీ ఆశీర్వాదం కూడా వచ్చింది. బలహీనతతో పాటు ఆశీర్వాదం కూడా వచ్చింది. దేవుడు ఏకాంగులను సంసారులుగా మార్చే దేవుడు. హల్లెలూయా. బలహీనులను బలవంతులుగా మార్చే దేవుడు. అపజయాలను విజయాలుగా మార్చే దేవుడు. కాబట్టి నీకున్న ప్రాబ్లంను బట్టి నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. సంతోషంగా ఉండు. హల్లెలూయా. సంతోషంగా ఉండు. యాకోబును తొడగూటి మీద ఆయన దెబ్బ కొట్టినప్పుడు తొడ నరము వాపు వచ్చింది. ఆయన నడవలేని స్థితిలో ఉన్నాడు. కుంటుతూ నడుస్తూ గెంటుతూ నడుస్తూ ఉన్నాడు. అయితే దేవుడు ఆయనను ఇజ్రాయెల్గా మార్చి ఆశీర్వదించినట్టుగా చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. మరి ఎందుకు దేవుడు అక్కడ బలహీనత పెట్టాడు? దేవునికి దగ్గరగా ఉండటానికి, దేవునికి అతి సమీపంగా బ్రతకటానికి, దేవుణ్ణి ఎప్పుడూ స్తుతిస్తూ బ్రతకటానికి ఒక బలహీనత పెట్టాడు. నీలో కూడా ఒక వైకల్యమా? నీలో కూడా ఒక బలహీనతనా? ఒక సమస్య ఉందా? దాన్ని బట్టి ఏడుస్తున్నావా? నేనెందుకు ఇలా పుట్టాను, నాకెందుకు ఇలా వచ్చింది సమస్య అని కన్నీళ్లు గాడుస్తున్నావేమో? భయపడగాకు. హల్లెలూయా. మరొక మాట మనం చదువుదాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. నిర్గమకాండం 4వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతాం. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరని కాను. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా. మోజస్, ఇజ్రాయెలు ప్రజలను నడిపించినటువంటి నాయకుడు మోజస్ అంటున్నాడు, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడను. అవును, బలహీనుడు. బలహీనులే బలవంతులయ్యారు. పౌలు భక్తుడు అంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. హల్లెలూయా. ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడను అన్నాడు. అందుకే యాకోబు కూడా బలహీనమైనాడు, బలవంతుడిగా ఆశీర్వదించబడ్డాడు. మోషే నోటి మాంద్యము గలవాడను నాలుక మాంద్యము గలవాడను అంటున్నాడు. ఆయన ఆశీర్వదించబడ్డాడు. అనేక మంది ప్రజలకి నాయకుడిగా ఉన్నాడు. ఆ ఐగుప్తు నుండి ఆయన విడిపించి నడిపించేటువంటి గొప్ప నాయకుడు అయ్యాడు. ఎన్నో అద్భుతాలు చేశాడు అరణ్యంలో దేవుని పేరట. హల్లెలూయా. ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు దేవాదేవుడు మోషే ద్వారా. మరి అంటున్నాడు ఆయన, నేను నోటి మాంద్యం గలవాడను, నేను నాలుక మాంద్యం గలవాడను అంటున్నాడు. బలహీనతనేది. మరి ఈ బలహీనత కలిగిన ఈ వ్యక్తిని దేవుడు ఎంతగా వాడుకున్నాడో చూడండి, ఎంత ఆశీర్వదించాడో చూడండి, యాకోబుని ఎంత దీవించాడో చూడండి, పౌలు అనే భక్తుని ఎంత వాడుకున్నాడో చూడండి ఆయన సేవలో. హల్లెలూయా. ఈరోజు బలహీనుడను నేను, నాకే ఎందుకు వచ్చింది ఈ సమస్య, నేనే ఎందుకు ఇలా పుట్టాను, నాకే ఎందుకు ఇట్లా జరిగింది అని కుమిలిపోతున్నావేమో. చింతించకు, భయపడకు. బలహీనుడవు, నీవే బలవంతుడవు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక మాట మనం చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోనే. యాకోబు 5వ అధ్యాయం 13వ వచనం. మీలో ఎవనికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవనికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, మీలో ఎవనికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ప్రార్థన చేయవలెను. శ్రమలో ఉన్నారా? ప్రార్థించు. కష్టాల్లో ఉన్నారా? ప్రార్థించు. అవమానమా, నిందలా? ప్రార్థించు. బలహీనతలా? ప్రార్థించు. ప్రార్థించు. లేయా బలహీనురాలు, మరి దేవుడు ఎంత ఆశీర్వదించాడో చూడు. పౌలు అంటున్నాడు, ఆ భక్తుడు, నాలో ఒక ముళ్ళును పెట్టాడు దేవుడు, అది పోవాలని నేను ముమ్మారు దేవుని వేడుకున్నా, కానీ ప్రభు అన్నాడు నా కృప నీకు చాలును అన్నాడు. ఎస్, ఎంత సేవలో వాడుకున్నాడు చూడండి పౌలు భక్తుని దేవుడు. తొడగూటి మీద కొట్టాడు యాకోబును, ఆయన గెంటుతూ కుంటుతూ నడుస్తున్నట్టుగా మనం చదివాం వాక్యంలో.
అయితే యాకోబును దేవుడు ఎంత దీవించినాడో చూడండి. ఆయన పేరట ఇజ్రాయిల్ అనే ఒక దేశాన్ని కట్టాడు దేవుడు. మోషే నేను నోటి మాంద్యము నాలుక మాంద్యం గలవాడని అన్నాడు. బలహీనుడే, కానీ దేవుడు ఎట్లా ఆశీర్వదించాడు చూడండి. ఎంత గొప్పగా సేవలు వాడుకున్నాడు చూడండి ఆయన్ని. అందుకే ప్రభు అంటున్నాడు ఈ రోజున, నువ్వు ఎప్పుడు బలహీనుడవో అప్పుడే బలవంతుడవు. నీ వైకల్యమును బట్టి నువ్వు చింతించద్దు, నీ బలహీనతను బట్టి నువ్వు ఏడవాకు, నీలో ఉన్న ప్రాబ్లమును బట్టి, నీలో ఉన్న అనారోగ్యాన్ని బట్టి, నీ ఇంట్లో ఉన్న సమస్యను బట్టి నువ్వు కన్నీళ్లు గార్చాకు. స్తుతించి ఇంకా శ్రమ, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయాలి. ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడాలి. హల్లెలూయా. కాబట్టి నీ బలహీనతను బట్టి నువ్వు ఎడవకుండా, నీ బలహీనతను బట్టి నువ్వు సంతోషించి దేవుని స్తుతించు. బలహీనులను దేవుడు బైబిల్ గ్రంథంలో అనేకమైన గొప్ప కార్యములకు వాడుకున్నాడు. ఎంతో గొప్ప సేవలో వాడుకున్నాడు భక్తులను అందరినీ దేవుడు. బలహీనులే, కానీ వాళ్ళు బలమైన సేవ చేశారు. కాబట్టి ఈరోజు ప్రభు నీతో చెప్తున్న మాట, నీ బలహీనతను బట్టి నువ్వు కృంగిపోవాకు, నీ బలహీనతను బట్టి నువ్వు ఏడవాకు, నీ బలహీనతను బట్టి నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. నీలో ఉన్న ప్రాబ్లం ఏదైతే ఉందో అది ఒక బలహీనతగా, ఒక ముళ్ళుగా నిన్ను బాధ పెడుతుందేమో. నాలో ఒక ముళ్ళు అనే మాట ఈరోజు ధ్యానం చేస్తున్నాం. నీ సమస్య నిన్ను ఒక ముళ్ళుగా మాటి మాటికి బాధ పెడుతుందేమో. నీ బలహీనత గుర్తొచ్చినప్పుడల్లా ఎందుకు నాకే ఇలా జరిగింది, నాకే ఎందుకు ఈ ప్రాబ్లం, నాకే నా కష్టాలన్నీ అని ఏడుస్తూ కుమిలిపోతున్నావేమో. నీ జీవితంలో దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి నీలో ఆ బలహీనతకు దేవుడు అనుమతి ఇచ్చాడు. నీ బలహీనతలో నువ్వు గొప్ప కార్యాలు ప్రభు పేరట చెయ్యాలని, ఆయన సేవలో వాడబడాలని, లేక ఆయన పేరట నువ్వు ఎన్నో అద్భుతాలు కళ్ళారా చూడాలని నీకు అనుమతి ఇచ్చాడు. బలహీనత, గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు నువ్వు కళ్ళారా చూస్తావు. ప్రభు ఈ మాటను బట్టి నేను నీ కుటుంబమును నిత్యముగా ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందామా? మరి దయచేసి అందరం కళ్ళు మూద్దాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. సర్వోన్నతుడ యేసయ్య, నీ బంగారు పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించుచున్నందుకు వందనాలు తండ్రి. నా కృప నీకు చాలును అని సమాధానం ఇచ్చావయ్యా తండ్రి. నాలో ఒక ముళ్ళు అనే మాట ఈరోజు ధ్యానం చేశాం. అవును, ఎంతోమంది బలహీనతతో ఉన్నారు, అంగవైకల్యంతో ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు, వ్యాధులతో జబ్బులతో ఉన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బాగులేక, బాగా కాక కన్నీళ్లు గాడుస్తున్నారు. కుటుంబ సమస్యలతో ఉన్నారు, వేదనతో ఉన్నారు, సమస్యలు జయించలేని స్థితిలో ఉన్నారు. నాకే ఎందుకు అయింది, నా కుటుంబంలోనే ఎందుకు ఇన్ని కష్టాలు, నాకే ఎన్ని బాధలు అని ఏడుస్తున్నారు, కన్నీళ్లు గాడుస్తున్నారు నీ బిడ్డలు. ప్రభా, నా కృప నీకు చాలును బిడ్డ అని సమాధానం ఇచ్చినందుకు వందనాలు. నీవు ఎప్పుడు బలహీనుడవో అప్పుడే బలవంతుడవు అని ఆయన సమాధానం ఇచ్చినందుకు వందనాలు. నీ బిడ్డలు అనుభవిస్తున్న కష్టాలలో, నీ బిడ్డలు అనుభవిస్తున్న శ్రమలలో, వేదనలో నైనా వారు ధైర్యంగా ముందడుగు వేయటానికి కావలసిన ధైర్యమును దయచేయండి, విశ్వాసమును దయచేయండి. గొప్ప కార్యములు వారి కుటుంబంలో జరిగించండి తండ్రి. నీ మహాద్భుత కార్యాలు జరిగించండి ప్రభా. నీకు అసాధ్యమైనది ఏది లేదు. నీ బిడ్డలను స్వస్థపరచండి, కృప చూపించండి. నీ చిత్త ప్రకారము నీ బిడ్డలను ఆశీర్వదించమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే అర్పిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవాదేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, బ్లెస్సింగ్ టైం అనే ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నట్లయితే మీ సాక్ష్యములు మాకు తెలియచేయండి, మీ ప్రార్థన మనవులు మాకు తెలియచేయండి. క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. నేనే మీతో మాట్లాడతాను, నేనే మీకోసం ప్రార్థిస్తాను. ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఆశీర్వదించబడినట్లయితే, మీకు ప్రేరేపణ కలిగితే ఒక ఎపిసోడ్ స్పాన్సర్ చేయండి. మళ్ళీ వచ్చే సమయం మరొక అంశముతో మనం కలుసుకుందాం. దేవుడు
మిమ్మల్ని మీ కుటుంబమును నిశ్చయముగా దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.